చేసుకొని తులసి పూజ చేసుకోవడం కూడా లక్ష్మీ పూజ. ఏదో ఒక లక్ష్మీ స్తోత్రం చదువుకోవచ్చు. చక్కగా ఇల్లాలు ధర్మం పాటించాలి, పాతివ్రత్యం పాటించాలి, నైతిక విలువలు కలిగి ఉండాలి. అత్తమామలకు అన్నం పెట్టి కూడా లక్ష్మీ పూజ చేస్తారంటే అదే తప్పే. లేదంటే భర్తను సాధించి వేధించి గొంతెమ్మ కోరికలు కోరుతూ లక్ష్మీ పూజ చేస్తారంటే అదే తప్పే. అసలు చారుమతి ఎలాంటి స్వభావం కలిగిందని లక్ష్మి అనుగ్రహించిందో కూడా మనకి వరలక్ష్మి వ్రత కల్పం పుస్తకంలో కనపడుతుంది. ఆవిడ చాలా సరళ స్వభావం కలిగిన ఇల్లాలు. భర్తని అత్తమావల్ని ప్రేమతో సేవించుకుంటూ ఉంటుంది, ఇరుగు పొరుగుతో చాలా ప్రేమతో ఉంటుంది, చాలా ప్రశాంతమైన సరళమైన మనసుతో ఉండే ఆమెకు మహాలక్ష్మీదేవి కరలా కనబడి అమ్మ నీవు నా వ్రతం చేయాలని అనుగ్రహించింది. అంటే లక్ష్మీదేవి ప్రసన్నత కలగాలి అంటే ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలో వరలక్ష్మి వ్రతం కథలో ఉంది. దాన్ని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ బంగారు పూలతో చేసాము, వెండి పూలతో చేసామని మనం డబ్బా కొట్టుకుంటే అది చూసి ఎవరైనా పేద ఇల్లాలు వాళ్ళు ఏడ్చుకుంటారు. వాళ్ళంత గొప్పగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుంది, కోటేశ్వరులు అవుతున్నారు, మేము చేయలేకపోతున్నాం కాబట్టి దరిద్రంలో ఉన్నామేమో, అప్పో సొప్పో చేసైనా